రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ అసెంబ్లీలో పీఏసీ కమిటీ చైర్మన్ గా జనసేనకు చెందిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. పీఏసీ కమిటీకి జరిగిన ఎన్నికలను ప్రతిపక్ష వైకాపా బహిష్కరించింది. మొత్తంగా 163 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ అనంతరం ఫలితాలను ప్రకటించారు. విజేతలుగా నక్క ఆనందబాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వర్ రెడ్డి, కోళ్ల లలితాకుమారి, శ్రీరాంతయ్య, విష్ణుకుమార్ రాజు నిలిచారు. అంచనాల కమిటీకి జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్థసారథి, ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణరెడ్డి, సుధీర్ కుమార్ గెలిచారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలుగా ఐతాబత్తుల ఆనందరావు, ఈశ్వర్రావు, సత్యనారాయణ, గౌతు శిరీష, కూనా రవికుమార్, వర్లకుమార్ రాజా, తెనాలి శ్రవణ్ కుమార్, వసంత కృష్ణప్రసాద్, రంగారావు నిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. కొద్దిసేపటి క్రితమే అలాగే శాసన మండలి సమావేశాలు కూడా ఈరోజు చివరి రోజు నిరోధికంగా వాయిదా వేస్తూ కూడా స్పీకర్ ప్రకటించారు. అయితే ఈరోజు జరిగిన శాసనసభలో దాదాపు చూసుకుంటే 21 బిల్లులు మొత్తం మీద కూడా ప్రకటించారు. దాని తర్వాత చూసుకుంటే దాదాపు ఈ సభలో మటుకు 120 మంది సభ్యులు కూడా ప్రకటించారు. దాదాపు మంత్రులు 75 ప్రశ్నలు సంధించారు. అలాగే 10 రోజుల పాటు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశంలో దాదాపు 59 గంటల 55 నిమిషాల పాటు కూడా సభా కార్యక్రమాలు జరిగాయి. మొత్తం చూసుకుంటే ఈ 16వ శాసనసభ సమావేశాల మటుకు ఈ రోజుతో నిరోధక వాయిదా పడ్డాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సమావేశాల మటుకు ఏదైతే పబ్లిక్ ఈ కమిటీలు ఉన్నాయో కమిటీలకు సంబంధించి కూడా ఈరోజు ఆసక్తికరంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అయితే పిఎస్సి కమిటీ, శాసన పద్ధతుల కమిటీ, అలాగే పియూసీ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ, దీనికి సంబంధించి కూడా ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా ఎన్నిక పోలింగ్ కార్యక్రమం కొనసాగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ పిఎస్సి కమిటీకి సంబంధించి కూడా ఎన్నిక ఆసక్తికరంగా మారింది చెప్పుకోవచ్చు. అయితే ఈ శాసనసభ సమావేశాలకు మటుకు వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. అయితే మరోవైపు చూసుకుంటే ఎమ్మెల్సీ కౌన్సిల్లో మటుకు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడ ఈ 10 రోజుల పాటు సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ వాడివేడిగా కూడా చర్చ కొనసాగింది. అయితే ప్రధానంగా ఈరోజు చూసుకుంటే మటుకు ఏదైతే పిఎస్సి ఈ 3 కమిటీలు ఉన్నాయో 3 కమిటీల ఎన్నిక పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. దాని తర్వాత కూడా దాదాపు ఈ సభలో ఉన్న 164 మంది అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొత్తం చూసుకుంటే 164 మంది కాను దాదాపు 163 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఒక్కరు బండారు శ్రావణి మటుకు తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈరోజు సభకు హాజరు కాలేదు. ఆమె ఒక్క ఓటు మటుకు ఈరోజు వేయలేకపోయినారు. అయితే మొత్తం చూసుకుంటే ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా ఈరోజు స్పీకర్ సభలో వాళ్ళ పేర్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకుంటే మటుకు ప్రధానంగా చూసుకుంటే పిఎస్సి కమిటీకి మటుకు ప్రధానంగా పిఎస్సి కమిటీ విజేతలు నక్కానందబాబు, రాధాకృష్ణ, అలాగే అశోక్ రెడ్డి, రామాంజనేయులు, అలాగే ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, కోల లలిత కుమారి, శ్రీరామ్ తాతయ్య, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి వీళ్ళు పిఎస్సి కమిటీ సభ్యులుగా కూడా ఏదైతే ఓటింగ్ జరిగిందో ఆ ఓటింగ్లో ఎన్నికైనట్టు కూడా స్పీకర్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే భీమవరం ఎమ్మెల్యే ఉన్న రామాంజనేయులు ఇతను జనసేన నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామాంజనేయులు కూడా పిఎస్సి కమిటీ చైర్మన్ కూడా ఎన్నిక చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా అంచనా కమిటీ ఏదైతే పబ్లిక్ ఏదైతే అంచనా కమిటీ ఉందో అంచనా కమిటీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు వచ్చేసి అఖిలప్రియ, అలాగే బండారు సత్యానందం, అలాగే పార్థసారథి, ఏలూరి సాంబశివరావు, అలాగే నిమ్మక జయకృష్ణ, అలాగే కందుల నారాయణ రెడ్డి, అలాగే సుధీర్ కుమార్ వీళ్ళంతా కూడా అంచనా కమిటీ సభ్యులకు కూడా ఎన్నికైనట్లు కూడా స్పీకర్ ప్రకటించడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి కూడా దీంట్లో కూడా సభ్యులను కూడా ప్రకటించారు స్పీకర్. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మటుకు ఐతాబత్తుల ఆనందరావు, అలాగే ఈశ్వర్రావు, సత్యనారాయణ, గౌతు శిరీష, కూనా రవికుమార్, వర్లకుమార్ రాజా, తెనాలి శ్రవణ్ కుమార్, అలాగే వసంత కృష్ణ ప్రసాద్ రంగారావు ఈ 3 కమిటీలు కూడా మొత్తం
ఒక్కొక్క కమిటీకి 12 మంది సభ్యులు చెప్పినా కూడా మొత్తం 36 మంది సభ్యులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఎన్నికైనట్టు కూడా స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ పిఎస్సి కమిటీకి సంబంధించి కూడా ఏదైతే కీలకంగా ఉందో ఈరోజు ఎన్నిక ఆసక్తికరంగా మారిందో దానికి సంబంధించి కూడా పిఎస్సి కమిటీ చైర్మన్ కూడా భీమవరం ఎమ్మెల్యే రామాంజనులకు కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా స్పష్టం చేశారు. అలాగే పియూసీ చైర్మన్గా కూడా కూన రవికుమార్ ఈయన ఆముదల వలస నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏదైతే అంచనా కమిటీ ఉందో దానికి జోగేశ్వరం కూడా చైర్మన్గా ఎన్నిక చేస్తుంది కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం తీసుకున్న మటుకు 3 కమిటీల ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీకి సంబంధించి కూడా చైర్మన్తో పాటు సభ్యులు కూడా ఎన్నిక కార్యక్రమం రసవత్తరంగా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఏదైతే వైసీపీ మటుకు నిన్న వైసీపీ తరఫున కూడా ఎమ్మెల్యే మాజీ మంత్రి అతను నిన్న నామినేషన్ వేస్తారు. అయితే ఆ నామినేషన్ సంబంధించి కూడా ఈరోజు వాళ్ళు ఓటింగ్ జరిగినందుకు కూడా ఈరోజు సభకు రావడం జరిగింది. మంత్రితో పాటు అలాగే మిగిలిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినాక మొదటిసారిగా ఈరోజు సభకు రావడం జరిగింది. అయితే సభలోకి రాకపోయినా వాళ్ళు వైసీపీకి సంబంధించిన ఎల్పీలో వాళ్ళు కూర్చోవడం జరిగింది. అయితే వాళ్ళు 10:30 వరకు కూడా సభలో ఉన్నారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు మటుకు ఈరోజు ఈ కమిటీకి సంబంధించి కూడా ఏదైతే ఉందో పిఎస్సి కమిటీ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదైతే ఆనవాయితీ సాంప్రదాయంగా ఉందో తమకు ఈ పిఎస్సి కమిటీ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి తనకు ఎంతకాలంగా ఆనవాయితీగా వస్తుంది పిఎస్సి కమిటీ చైర్మన్. గత 60 ఏళ్ళుగా చూసుకుంటే రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీకే ఇది పబ్లిక్ పిఎస్సి కమిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చే సాంప్రదాయం కొనసాగుంది. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు కూటమి సర్కార్ దీన్ని మొత్తం దాన్ని ఇవ్వకుండా కూడా సొంత పార్టీకి చెందిన వ్యక్తికే వాళ్ళు ఎన్నిక చేసుకోవడం ఇది సబబు కాదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పించారు. మొత్తం చూసుకుంటే ఈ సమావేశాల్లో మటుకు కీలకమైన బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బిల్లును కూడా సంబంధించి కూడా మొత్తం ఉభయ సభల్లో కూడా ఆమోదం తెలిపింది. అలాగే కీలకమైన ప్రశ్నలు కూడా ఈ సభా సమావేశాల్లో వచ్చాయి. అయితే ఈ సభా సమావేశాల మటుకు వైసీపీ పార్టీ మటుకు దూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సభలకు తాము బాయ్కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఏదైతే ఈ ఎన్నిక ఉందో ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆ కమిటీ ఎన్నికలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు కానీ వాళ్ళ సభలో అడుగు పెట్టకుండానే మేము ఈ ఎన్నికలను కూడా బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం చూసుకుంటే మటుకు ఏదైతే ఈ పిఎస్సి కమిటీ ఉందో పిఎస్సి కమిటీలో కనీసం వైసీపీకి సంబంధించి కూడా ఒక సభ్యుడు కూడా లేకుండా కూడా ఆ వైసీపీ కమిటీ పిఎస్సి కమిటీ ఎన్నిక కొనసాగింది. మొత్తం చూసుకుంటే ఈ కమిటీలు అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా జనసేన అలాగే బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలతోనే కూడా 3 కమిటీల ఎన్నిక కూడా కొనసాగించి చెప్పుకోవచ్చు. జమీమా మొత్తం చూసుకుంటే ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ఈ 2 సభలు కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ సమావేశంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. శ్రీనివాస్. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అదిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు, జయనాగేశ్వర రెడ్డి గారు, కోల లలిత్ కుమారి గారు, రాజగోపాల్ శ్రీరామ్ గారు, రామాంజనేయులు ప్రపర్తి, విష్ణుకుమార్ రాజు గారు. అంచనాల సమితి విజేతలు అఖిలప్రియ గారు, బండారు సత్యానంద్ గారు, జయకృష్ణ నిమ్మక, యోగేశ్వరరావు గారు, పందుల నారాయణ రెడ్డి గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, సారథి వాల్మీకి, సునీల్ కుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలు బొత్తుల ఆనందబాబు గారు, ఇతాబొత్తుల ఆనందబాబు గారు, ఈశ్వరరావు గారు, రఘుకుడి గిడ్డి సత్యనారాయణ గారు, గౌతు శిరీష గారు, కోన రవికుమార్ గారు, కుమార్ రాజు వల్ల, ఆర్వీఎస్కేకే రంగారావు గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. ఈ ఫలితాలు వచ్చాయి. ఈ సభ ముందు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ సభని సక్రమంగా జరిపించడంలో మీరందరూ కూడా చాలా సహకారం